రైట్. డే 1లో సంకల్ప్‌లో మేము చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే, చాలామంది పేరెంట్స్‌లో సార్ మా బాబుకి 580, 590, 570, 560 మార్క్స్ వచ్చాయి. సో, టూ జీనియస్ స్కూల్లో కూడా టాపర్ అని చెప్పారు అక్కడున్న టీచర్స్ అందరూ కూడా. సో, డెఫినెట్గా మా బాబుని ఐఐటి అడ్వాన్స్ బ్యాచ్లో వేయాలి, లేదా నీట్ బ్యాచ్లో వేయాలి, లేదా సిపిటి సిఏ మాకు టార్గెట్, దాంట్లో ప్రోగ్రాంలో కూర్చోబెట్టాలని చెప్పి చెప్తుంటారు పేరెంట్స్. సో నేను మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు 10th 590 వచ్చాయా, 300 మార్క్స్ వచ్చాయా, దట్ ఈస్ సెకండరీ. అది పక్కన పెట్టేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేస్తామంటే, ఫస్ట్ ఒక 15 to 20, 25 డేస్ కంప్లీట్గా బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేస్తాం. మ్యాథ్స్కి వచ్చేసరికి లైక్ 2 + 3 - 5 = వాట్ ఈస్ ద ఆన్సర్, 0.009 into 0.8 వాట్ ఈస్ ద ఆన్సర్, 2x + y = 4, x - y = 2, what is the x value, what is the y value, substituting and solving, cross multiplications, 1/2 - 3/4 = dash, -1 into -2 + 3 into -1, what is the answer. So like logarithms, differential equations, quadratic equations, problem solving, trigonometry, heights and distance, ఈ మ్యాథ్స్లో ఈ పార్ట్స్ తీసుకుంటాం. అట్లాగే ఫిజిక్స్లో how to define the velocity, how to define the acceleration, F is equal to ma, I will give the value m value and a value, how to calculate the force, and W is equal to Fs, okay, W is equal to mas, I will give displacement s value and a value, m value, how to calculate the work, like V is equal to u plus at, equations of motion, I will give the value v value, u value and a value, how to calculate the time period, and how to change the units, how to convert the units from MKS into CGS or CGS into MKS. లైక్ ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ తోటి బేసిక్స్ మొత్తం కంప్లీట్గా 15 to 20 డేస్ దగ్గర కూర్చొని ఒక్కొక్క స్టూడెంట్ పర్సనల్ కేర్ తీసుకొని టీచ్ చేస్తుంటాం. ఈవెన్ కెమిస్ట్రీలో కూడా ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్, పీరియాడిక్ టేబుల్ నుంచి ఈక్వేషన్ ఐయుపాక్ నామ్ కాంచాలి, ఈక్వేషన్ బ్యాలెన్స్ కాంచాలి, ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయించుకుంటూ వస్తుంటాం అన్నట్టు. సో ఈ 20 డేస్లో పిల్లలకు మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటాం. రేపు ఫ్యూచర్లో ఏ గ్రూప్ తీసుకుంటే లైఫ్ ఎట్లుంటుందో వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతాం. మేము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తుంటాం. రెస్పాన్స్ ఎట్లా వస్తుందో చూస్తుంటాం. ఛాలెంజింగ్ ఇస్తుంటాం. ఆన్సర్స్ బాగా చెప్పే పిల్లలకి గిఫ్ట్లు ఇస్తుంటాం. మధ్య మధ్యలో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తుంటాం. ఇట్లాంటివి అసలు బ్యూటిఫుల్గా నడుస్తుంది. క్లాస్ అంతా అరే క్లాస్ ఇట్లా కూడా ఉంటుందా, మాకు స్కూల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చెప్పలేదు, ఇట్లాంటివి ఎన్విరాన్మెంట్ ఎప్పుడు లేదే అని పిల్లలు ఆశ్చర్యపోతూ నవ్వుతూ సంతోషపడుతూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. దాని మీద ఒక 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ బేస్ చేసుకొని వర్తున్న స్టూడెంట్స్ని ఒక ఐఐటి ఆర్ నీట్ బ్యాచ్ సపరేట్ చేసుకుంటాం. స్లో లర్నర్స్ అందరిని కూడా ఒక ఎంసెట్ బ్యాచ్ కింద ట్రీట్ చేసి ఇంకొక బ్యాచ్ కింద డివైడ్ చేసుకుంటాం. స్లో లర్నర్స్కి ఏంటంటే కంప్లీట్గా మళ్ళీ 0 నుంచి బేసిక్స్ కాంచాలి. డే 1 నుంచి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఐపీఈ ప్లస్ ఎంసెట్ ప్యారలాల్గా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్ చెప్పేసి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి వెళ్ళి ఎవ్రీ వీకెండ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామే కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్లో ఒక 1.5 or 2 months ఐపీ చెప్పి క్లోజ్ చేస్తున్నాం. సో దీంతో ఏమవుతుందంటే స్టూడెంట్ మీద ప్రెషర్ పడదు. వాళ్ళు ఏ పొజిషన్లో మాకు అర్థమవుతుంది, అది క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళ పొజిషన్కి వాళ్ళ లెవెల్కి వచ్చి మేము టీచింగ్ని సెట్ చేసుకుని ఆ స్పీడ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టీచింగ్ చెప్పగలుగుతున్నాం. సో ఇది అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది సంకల్ప్లో. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. ఈ అకాడమిక్ ఇయర్ వి గాట్ ఐపీ 468 అండ్ జేఈ మెయిన్స్ 97, 96, 95, 95, 94 కంటిన్యూ. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ జాయిన్ ఇన్ నెక్స్ట్. ఇప్పుడు అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్ రిజల్ట్ వస్తుంది తెలుస్తుంది. జస్ట్ అడ్వాన్స్ నీట్ బ్యాచ్లో 25 or 35 మ్యాక్సిమం స్ట్రెంత్ ఉంటుంది. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ మాకు ఐఐటి ఒక 4-5 స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎన్ఐటి ఒక 10 to 11 స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఈవెన్ రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా టాప్ మన స్టేట్లో ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, వాసవి, సిబిఐటి, నారాయణమ్మ, సివిఆర్, లైక్ శ్రీనిధి, మాతృశ్రీ, ఎంవిఎస్ఆర్ ఇట్లాంటి టాప్ మోస్ట్ కాలేజ్లోనే అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ.